ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకోను వాయిదా వేసినట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం బీసీ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తామని చెప్పడం జాగృతి విజయమన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలపకుంటే ఉద్యమిస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది, దానికి మన ప్రభుత్వం ముందుకు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది.